హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అన్నీ కూడా కొత్త కలెక్షన్స్ అండి. 3 కట్ పీస్ శారీస్ మనకి అన్నీ కూడా మనకి కంచి బోర్డర్ అండి, గ్యాప్ బోర్డర్ టైప్లో అన్నీ ఉన్నాయి. శారీస్ సీక్వెన్స్ బోర్డర్స్ కూడా ఉన్నాయి. సో శారీ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ పీస్ అండి. మొత్తం 3 ముక్కలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏదైనా చీరల్లో 2 ముక్కలే రావచ్చు, ఎందుకంటే బార్ బిట్లు వచ్చినప్పుడు వదిలేస్తారు కట్ చేయకుండా. ఒకవేళ నేను చెక్ చేస్తే చూసి పంపిస్తానండి, లేదంటే మీకు ముందుగా ఇంటిమేట్ అయితే చేస్తున్నాను. శారీ లెంతులు కూడా మనకి 5 నుంచి 6 మీటర్ల మధ్యలో అయితే ఎంతైనా ఉండొచ్చండి. ఇలా 3 ముక్కలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. కొన్ని రివర్స్లో కూడా ఫోల్డ్ అయి ఉన్నాయి, అందుకని మీకు చూపిస్తున్నాను. సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అన్నీ కూడా కలర్స్ అయితే చూపిస్తున్నాను. మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పంపించండి. ఈ 3 ముక్కల్లో మిస్ప్రింట్స్, డ్యామేజెస్ అనేవి సర్వసాధారణం అండి. వస్తే రావచ్చు, లేకపోతే లేదు. ఖచ్చితంగా వస్తాయని కూడా కాదండి. ఆ మిస్ప్రింట్స్ అయితే ఖచ్చితంగా మనకి ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. 90%లో మనకి 90% శారీ అంతా బాగుంటుంది. 10% ఎక్కడైనా మిస్టేక్ అయితే రావచ్చు. ఈ విధంగా ఉంటాయన్నమాట. సో 3 ముక్కలు దేనికి ఎక్కువగా యూజ్ చేస్తారంటే లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, టాప్స్ గురించి, క్రాప్ టాప్స్ గురించి ఈ విధంగా అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే అవి కటింగ్లో తీసేసుకోవచ్చు కాబట్టి. సో శారీ పర్పస్కి యూజ్ చేసుకునే వాళ్ళైతే మీ దగ్గరికి ఫ్యాబ్రిక్ ఏదైతే శారీ మీరు తీసుకుంటారో అది వచ్చిన తర్వాత మాత్రమే మీరు దేనికి యూజ్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం అండి. కానీ దేనికి మాత్రం వేస్ట్ కాకుండా అయితే ఉండదండి. మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్కి కానీ మీరు స్టిచ్ చేసి కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు, ఒకవేళ మీకు అది యూజ్ కాకపోయినా యూజ్ అయినా. సో ఉన్న విషయం అయితే జెన్యున్గా చెప్పేస్తున్నానండి. ఏ వీడియోలో మీరు తీసినా సరే ఓపెనింగ్ వీడియో అయితే ఖచ్చితంగా తీయండి. ఎందుకంటే ఇన్ కేస్ ఏదన్నా పెద్ద ప్రాబ్లం ఉందనుకో అది చెప్పుకోవడానికైనా బాగుంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను సాల్వ్ చేయకుండా అయితే ఎక్కడ ఉండలేనండి. అందరికి కూడా సాల్వ్ అయితే చేశాను. మ్యాక్సిమం 90% కూడా నేను నా దగ్గర దాకా వస్తే అది ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తానండి. ఇప్పుడు పెట్టిన ఈ 3 కట్ పీస్ శారీస్లో 2 పీసెస్ డిఫరెంట్ బార్డర్స్ కూడా ఉన్నాయి. నేను అది చూశాను. ఒక 3 శారీస్ అయితే పక్కన పెట్టేశాను. సో ఇంకేదన్నా మీరు ఆర్డర్ పెట్టుకున్నా సరే నేను ఒకసారి చెక్ చేసే పంపిస్తానండి. ఎందుకంటే పాపం ఒక సిస్టర్కి అలాగే వచ్చిందంట. తను ఇంకా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నారు, బాగుందని చెప్పారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మన ఛానల్ రావడానికి వీలు లేకుండా నేను జాగ్రత్త అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. మీరు బుకింగ్ చేసుకున్న శారీస్ ఏవైతే ఉన్నాయో అది సేమ్ బార్డర్ వచ్చినాయో లేదో చెక్ చేసుకొని చెప్తాను. ఎక్కడైనా వస్తే మాత్రం వెంటనే మీకు ఇంటిమేట్ చేస్తాను. మీకు నచ్చితేనే తీసుకోండి. ఒకవేళ వీడియోలు ఎక్కడైనా కనబడితే మాత్రం ఖచ్చితంగా మీకైతే చెప్తానండి. కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రెండ్స్. 3 కట్ పీస్ శారీస్ కాస్ట్ అయితే ఓన్లీ 160 రూపీస్ మాత్రమే. అండ్ ఇవన్నీ కూడా మీకు 1200 ఎబో వర్త్ ఉండే శారీస్ అండి. ఎందుకంటే హోల్సేల్ ప్రైస్లోనే ఒక శారీ కొనాలి అంటేనే మనకి 600 వరకు హోల్సేల్ ప్రైసే ఉందండి. సో మీకు రిటైల్ కాస్ట్, ఇంకా జిఎస్టీలని, ట్రాన్స్పోర్ట్లని వేసుకొని తెచ్చి సేల్ చేసుకుని అమ్ముకునే వాళ్ళ కాస్ట్ ఎంత ఉంటుందో అది మీకు తెలుసు. సో ఇవైతే 3 ముక్కల్లో మీకు ఇంత తక్కువ కాస్ట్లో వస్తున్నాయి. చక్కగా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. శారీ పర్పస్గా కూడా చాలామంది 50% పీపుల్ చక్కగా యూజ్ చేసుకుంటారండి. ఎందుకంటే లో బడ్జెట్లో ఆ డిజైన్ ఒకసారి వేర్ చేసుకొని పక్కన పడేసి మళ్ళీ కొత్త మోడల్ తీసుకోవచ్చు అనుకునే వాళ్ళు 3 కట్ పీస్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ కానీ న్యూ వ్యూస్ కానీ ఎవరైనా వస్తుంటే ఒకవేళ వాళ్ళకి 3 కట్ పీస్ అంటే ఏంటో అర్థం కాదనే ఉద్దేశంతో ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఈ శారీ వచ్చేసరికి నాకైతే 2 బార్డర్స్ కనిపించాయండి. ఒకటి కొంచెం లైట్గా ఉంది సిల్వర్ టైప్లో, ఇది కొంచెం డార్క్ వచ్చింది, అంతే, ఇంకేం లేదు ఆ చీరలో అయితే. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ కూడా కనిపిస్తుంది. సో దాన్ని బట్టి నేను క్లియర్గా చెప్తున్నానండి. మీరు తీసుకున్న ఆర్డర్ కూడా నేను ఒకసారి చెక్ చేసే మీకు పంపిస్తాను. అవి 3 ముక్కలు ఉన్నాయా లేదా, వాటికి బార్డర్ అదే బార్డర్ ఉందా లేదా అనేది కూడా నేనైతే చెక్ చేసి పంపిస్తాను. లిటిల్ బిట్ వేరియేషను, కలర్ వేరియేషన్ ఉంటే అది మీరు పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. బార్డర్ వేరేది వచ్చినా, మరీ ఎక్కువ బార్డర్లో మనకి చేంజెస్ కనిపించినా సరే నేను ఖచ్చితంగా మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ గురించి అయితే మీకైతే ఇంటిమేట్ చేస్తానండి. ఏ ప్రాబ్లం లేకపోతే హ్యాపీగా పంపించేస్తాను. సో ఒకసారి సెలెక్ట్ చేసుకుని అదే 10 మంది అడిగితే నేనైతే ప్రొవైడ్ చేయలేనండి. అండ్ వీడియో పెట్టిన వెంటనే చూసిన వాళ్ళకే ఏదైతే బెస్ట్ కలెక్షన్ ఉంటుందో అది ఫస్ట్ వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు. అప్పుడే అయిపోయినాయా అంటే అది నేను చెప్పలేనండి. అయిపోవచ్చు, అయిపోకపోవచ్చు. అది కస్టమర్ డిమాండ్ని బట్టి, వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టే ఉంటుందండి. సో అది ఫ్రెండ్స్ విషయము. నేను ఫ్రీగా ఉన్నప్పుడే, నాకు కుదిరినప్పుడే వీడియోలు చేస్తున్నానండి. రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను.
బట్ నాకైతే కుదరట్లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నానండి. బట్ కలెక్షన్ అయితే మీకోసం మంచి మంచి కలెక్షన్ తెస్తాను. ఇంకా ముందు ముందు కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే మన ఛానల్లో నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సీక్వెన్స్ అయితే మహా అయితే ఒక 3 చీరలు ఉన్నట్టున్నాయండి ఈ కలెక్షన్లో అయితే మాత్రం. సీక్వెన్స్ 3 శారీస్ వచ్చాయి, మిగతా అన్నీ కూడా కంచి బోర్డరే. సో లిమిటెడ్గానే ఉన్నాయి సీక్వెన్స్ కూడా. చూసి మీకు నచ్చింది బుకింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను ఈ ఫెస్టివల్స్కి. మీరు ఏ అకేషన్ అయినా సరే, ఒక్క ఫెస్టివల్ అనే కాదండి, వీటితో లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే మీరు హైలైట్ అవ్వాల్సిందే. ఏ ఫంక్షన్కి అయినా సరే, ఎంత పెద్ద డ్రెస్ అయినా సరే, ఫస్ట్ లుక్ అయితే ఇట్లాంటి శారీస్ స్టిచ్చింగ్ చేసుకొని వేసుకున్న వాటి మీద ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయితే నడుస్తుంది. సో మీరు ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. మంచి కలెక్షను. యాక్చువల్గా నాకే స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఉంటే నేనే స్టిచ్చింగ్ చేసి చక్కగా సేల్ చేసే పని. నాకు టైలర్స్ దొరకట్లేదండి, నేను చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. సో మీరు ఎవరైనా టైలరింగ్ చేసేవాళ్ళైనా సరే తీసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ అండి, ఇక్కడికైతే రావడానికైతే పాసిబిలిటీ లేదండి. ఇది హౌస్ విజిట్ అయితే చేయడానికైతే ఇప్పుడైతే పాసిబిలిటీ లేదు, ఓన్లీ ఆన్లైన్సే. మీరు సింగిల్ శారీ కాదండి, మినిమం 2 శారీస్ అయితే బుకింగ్ అయితే చేసుకోవాలి. సింగిల్ శారీ అయితే డెలివరీ లేదు ఈ కాస్ట్లో. ఇప్పుడు 300 అబోవ్ తీసుకున్న శారీస్ అనుకోండి, కాస్ట్ తీసుకున్న శారీస్ అంటే సింగిల్ శారీ పంపించవచ్చు. ఇప్పుడైతే ఈ కాస్ట్లో అయితే సింగిల్ శారీ కూడా పంపించడం కుదరదండి. మినిమం 2 శారీస్ అయితే ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఎల్లో కలర్ శారీ కూడా రెండు ముక్కలు అంటే 2 బార్డర్స్ వచ్చాయండి. సో నేను అది కూడా పక్కన పెట్టేశాను. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ లాస్ట్కి అయితే వచ్చేసాము. ఇది ఒక సీక్వెన్స్ శారీ అండి. మన దగ్గర పార్సల్స్ అన్నీ కూడా ఇండియన్ పార్సిల్ ద్వారా మాత్రమే పంపిస్తాము, పోస్టల్ ద్వారా మాత్రమే పంపిస్తామండి. అదర్ ఏ సర్వీస్ అయితే నేనైతే యూస్ చేయను ఫ్రెండ్స్. అండ్ మీకు ఓకే అనుకుంటేనే మీరు చక్కగా పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే చిన్న పల్లెటూర్లకు కూడా అవి వెళ్తాయండి. పోస్ట్ వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి ఆ విధంగా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సర్వీస్ గురించి అయితే. సో ఇవాళ బుకింగ్ చేసుకున్న ఆర్డర్స్ అన్నీ కూడా రేపు పొద్దున్న డిస్పాచ్ చేసేస్తాను. మీకు 4 to 5 వర్కింగ్ డేస్ లోపలే మీకైతే రిసీవ్ అయిపోతాయి. ఫెస్టివల్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకెక్కడ పోస్టుల వాళ్ళకి లీవ్స్ కానీ హాలిడేస్ కానీ ఉండవు కాబట్టి మన దగ్గర పార్సల్స్ అనేవి కూడా పెద్దగా లేట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.